ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మనోహరమైన గేయాలు రూపకాల రచయితగా, సంగీత స్వరకర్తగా, సాహిత్య సంగీత సంప్రదాయాల పరిశోధకుడిగా, రేడియో ప్రయోక్తగా అసమానమైన సృజన చేసి తెలుగువారి సాంస్కృతిక జగతిని సుసంపన్నం చేసిన వ్యక్తి కీర్తిశేషులు బాలాంత్రపు రజనీకాంతరావు. ఆయన కృతుల గురించి, ఆయన మౌలికత గురించి విజ్ఞులు కొందరిని ఫోన్ ద్వారా వ్యాఖ్యానించమని అడిగాం. వాటిని ఇలా గుదిగృచ్చినాము, వినండి. రచయిత, పరిశోధకులు, ఆకాశవాణి హైదరాబాద్ మాజీ సంచాలకులు డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ. సాహిత్యంలోనూ సంగీతంలోనూ అభినవేశము పాండిత్యము ఉన్నవారు ఆకాశవాణి వంటి ప్రజోపయోగ సంస్థలో చేరితే ఎట్లా ఉంటుందో చూపించిన వారు బహుముఖ ప్రజ్ఞాశాలైన డాక్టర్ బాలాంత్రపు రజనీకాంతరావు గారు. 1938 జూన్లో మద్రాసు రేడియో కేంద్రం ప్రారంభోత్సవానికి ప్రేక్షకులుగా వెళ్ళిన రజని 1942లో ఆ కేంద్రంలోనే కార్యక్రమ నిర్వాహకులుగా చేరారు. రేడియో కేంద్రం మొదలైన తొలి వారంలోనే ప్రసారమైన మొట్టమొదటి తెలుగు రేడియో నాటకం అనార్కలి నాటకంలో పాటలను గాయనీమణులకు నేర్పడంతో పాటు రజని ఆ సంగీతంలో ఎంతో భాగం వహించి రేడియో అనుబంధానికి నాంది పలికారు. రేడియో ఉద్యోగి కాకముందే చండీదాసు మొదలైన సంగీత రూపకాలు ప్రసారం చేశారు. రజని రేడియోలో చేరిన తర్వాత రేడియో లలిత సంగీతం కొత్త పోకడలు పోయింది. గీతావళి వంటి కార్యక్రమాలు మహాగాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని ప్రత్యేకంగా గుర్తించేట్టు చేసినాయి. 1945లోనే రజని రాసి స్వరపరిచిన ఘనా ఘనా గర్జింపవో అనే పాట ఘంటసాల పాడగా జాతీయ కార్యక్రమంలో ప్రసారమైంది. రజని సేవ బాలల కార్యక్రమాలకు విస్తరించింది. బాలల కోసం పాటలు రాసి పాడించిన జేజి మామయ్య రజని గారే. ఇక్కడ అప్రస్తుతమైన ఒక విషయం ప్రస్తావించుకోవాల్సి ఉంది. స్వర్గసీమ చిత్రంలో భానుమతి పాడిన అజరామర గీతం ఓహో పావురమా పాటకు సంగీత రచయిత రజని గారే. కొన్ని చిత్రాలకు రజని సంగీతం అందించారు. యౌవనం పొంగి పొరలు
రజని విజయవాడ కేంద్రం నిర్దేశకులుగా పనిచేసిన కాలం స్వర్ణయుగమని చెప్పుకోవాలి. రజని ఆధ్వర్యంలో మొదలైన స్వరతరంగిణి, సంగీత శిక్షణ, వాద్యబృంద రచనలు మొదలైన వాటి గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. జాతీయ కార్యక్రమంలో ప్రసారమైన కుచేలోపాఖ్యానం అనే సంగీత రూపకం కోసం రజని తిరువనంతపురం వెళ్ళి అక్కడి సాంప్రదాయక సంగీతం ఆకళింపు చేసుకున్నారు. తెలుగువారికి దూరంగా తిరువణ్ణామలలో ఉన్న రచయిత చలంతో ప్రత్యేకంగా గోష్ఠి నిర్వహించి ఆ కార్యక్రమాన్ని విజయవాడ నుంచి ప్రసారం చేసినారు. యక్షగాన ప్రసారానికి రజని విశేష కృషి చేసినారు. భక్తిరంజని కోసం తాము సంగీతం సమకూర్చడము, పాడడము చేసేవారు. ఏకరాగ సభలు వంటి ప్రయోగాలు చేశారు. కళ్యాణి రాగానికి పునాది వేసిన ఆంధ్రి కళ్యాణి గురించి, రామాయణ ఇతిహాస జన్మవృత్తాంతం గురించి గొప్ప సంగీత కార్యక్రమాలు రూపొందించారు. ఓంకార పరివృతం విశ్వం, సంకల్ప పరిమితం దృశ్యం అంటూ 40 మంది సంగీత కళాకారుల మేళవింపుతో సాగిన ఋతుచక్రం జంత్రగాత్ర స్వరమేళ రజని అపూర్వ సృష్టి. అంతర్జాతీయ స్థాయిలో ఆకాశవాణికి తొలి బహుమతి గడించి పెట్టిన ఘనత కూడా రజనిదే. గోదావరి గురించిన కొండ నుంచి కడలి దాకా అనే సంగీత రూపకానికి 1973 ఎన్హెచ్కే జపాన్ పురస్కారం లభించింది. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా రజని ఆకాశవాణి, దూరదర్శన్లలో గౌరవ ప్రయోక్త, ఎమిరిటస్ ప్రొడ్యూసర్గా పనిచేసి ఎన్నో గొప్ప కార్యక్రమాలు రూపొందించారు. రజని కీర్తిని చిరస్థాయి చేసినది 1961లో సాహిత్య అకాదమీ పురస్కారం అందుకున్న ఆంధ్ర వాగ్గేయకార చరిత్ర. ఆయన పరిశీలనా శక్తికి, ఉత్తమ అభిరుచులకు ఆ గ్రంథం గొప్ప ఉదాహరణ. దాదాపుగా 1 శతాబ్దం జీవించిన రజనికి మహాగాయకులు బాలమురళీకృష్ణ దాదాపు 1 శతాబ్దం జీవించిన రజనిని మహాగాయకులు బాలమురళీకృష్ణ ఒక మహావాగ్గేయకారుడు అని ప్రస్తుతించారు. విశ్వవీణ, శతపత్ర సుందరి మొదలైనవి, రామదాసు, క్షేత్రయ్య, త్యాగరాజు గురించి రాసిన రచనలు రజని కృషిలో అని మరికొన్ని. ఆయన చేసిన వాద్యబృంద రచనలు నేటికీ వినిపిస్తున్నాయి. కూచిపూడి వారి నృత్య నాటికలకు రజని సాహిత్యాన్ని, సంగీతాన్ని సమకూర్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రజనికి హంస పురస్కారం ఇచ్చింది. విశ్వకవి ఠాగూర్ 150వ జన్మదినం సందర్భంగా కేంద్ర సంగీత నాటక అకాదమీ ఠాగూర్ అకాడమీ ఫెలోగా రజని గారిని ఎన్నుకొన్నది. రజని గారితో నా పరిచయం ఒక గొప్ప అదృష్టం, ఒక గొప్ప భాగ్యం. నేను ఆకాశవాణిలో ఉద్యోగిగా చేరడానికి ముందే ఆయన నేను అడపాదడపా కలుసుకుంటూ ఉండేవాడిని. ఒకసారి ఆయన విజయవాడలో పనిచేస్తున్నప్పుడు మద్రాసు నుంచి విజయవాడ రైల్లో వెడుతూ ఉన్నారని తెలిసి నేను మద్రాస్ సెంట్రల్ స్టేషన్కు ఆయన్ని చూడడానికి వెళ్ళాను. ఆయన రైలులో కిటికీ పక్క ఉన్న స్థలంలో కూర్చున్నారు. నేను ఆ కిటికీ పక్కన ప్లాట్ఫామ్ మీద నిలబడి ఆయనతో మాట్లాడుతూ ఉంటే మాటల మధ్య పాపనాశం శివన్ అనే తమిళ వాగ్గేయకారుడి ప్రస్తావన వచ్చింది. బండి బయలుదేరేదాకా రజని గారు నాకు పాపనాశం శివన్ సంగీతంలోని ప్రత్యేకతల గురించి చెబుతూనే ఉన్నారు. నేను ఆకాశవాణి ఉద్యోగిగా చేరిన తర్వాత ఒకసారి రజనీకాంతరావు గారు గౌరవ ప్రయోక్తగా మద్రాసు కేంద్రానికి వచ్చారు. వచ్చినప్పుడు అప్పుడు తాము చేస్తున్న ఆంధ్రి కళ్యాణి సంగీత రచన గురించి నాతో ముచ్చటించారు. మద్రాసు ఆకాశవాణి ప్రాంగణంలో ఉన్న పచ్చిక బయలులో దాదాపు ఒక 15-20 నిమిషాలు ఆయన నాకు కళ్యాణి రాగం గురించి ఎంత విపులంగా చెప్పారో చెప్పడానికి వీల్లేదు. అట్లాగే విజయవాడ కేంద్రంలో ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేక కార్యక్రమం చేయవలసి వచ్చినప్పుడు ఆయన విజయవాడ కేంద్రానికి వచ్చారు. వచ్చినప్పుడు ప్రపంచ సంగీతంలోని వేర్వేరు అంశాలు, వాటిలో కనిపించే ఏకరూపత గురించి ఎంతోసేపు ముచ్చటించారు.
ఆయనది ఒక అద్వితీయమైన ప్రతిభ. ఆయన రాసిన ఆంధ్ర వాగ్గేయకార చరిత్ర పునర్ముద్రణ చేయవలసి వచ్చినప్పుడు ఆ పునర్ముద్రణ ప్రతులను అచ్యుతపులను సరిదిద్దే పనిని ఆయన నాకు అప్పగించారు. అప్పుడు ఒక మాట అన్నారు, గోపాలకృష్ణ చూస్తే నేను చూసినట్టే అని. అది నేను మర్చిపోలేని గొప్ప సన్మానంగా భావిస్తాను. ఇంకొక సందర్భంలో రజనీకాంతరావు గారు అంతరిక్షం గురించి, గ్రహాల గురించి, ఖగోళ శాస్త్రం గురించి ఎన్నో విశేషాలు నాకు విడమర్చి చెప్పారు. అది ఆయనకు ఖగోళ శాస్త్రంలో ఉన్న అపరిమితమైన పరిచయానికి నిదర్శనంగా కనిపించింది. రచయిత, సంగీత స్వరకర్త, ఆకాశవాణిలో కార్యక్రమ నిర్వహణాధికారిగా పనిచేసిన కలగా కృష్ణమోహన్. 1963లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఆయన పనిచేస్తున్నప్పుడు ఇక్కడ రికార్డ్ చేయబడిన సంగీత నాటకం ఒమర్ ఖయాం ఆయనే వేశారు. ఒమర్ ఖయాం థియరీ ఏంటి? ప్రపంచం అంతా ఒక అతిశాల, మనందరం అతిథునం అని. కృష్ణశాస్త్రి గారు చాలా గొప్పగా రాసిన సంగీత రూపం అది. 30 నిమిషాలు నిడివి అంతే. అందులో ఆ మిడిల్ ఈస్ట్ సంగీతం అంతా పట్టుకొచ్చేసారు. ఇంత చేస్తే ఆ రోజుల్లో అవైలబుల్గా ఉన్న 4-5 ఇన్స్ట్రుమెంట్స్ ఆకాశవాణిలో ఉన్న స్టాఫ్ ఆర్టిస్టులతోనే రికార్డ్ చేశారు. ఆ రూపకం వినంతసేపు ఏదో మనం మిడిల్ ఈస్ట్లో ఒంటల మీద నడుస్తున్నట్టు ఉంటుంది. పసిడి జల్తార్ బుటాలల్లిన నీలవలయం మీ గుడారం, చాలా సుఖదం మీ బిడారం, చాలా సుఖదం మీ బిడారం అని అసలు ఆ లాస్ట్ ఈ పసిడి జల్తార్ బుటాలు అల్లిన నీలవలె అంటే ఈ గుడారం ఏంటి, ఈ ప్రపంచం అంతా పెద్ద గుడారం అంటాడు ఆయన. చాలా అద్భుతంగా సంగీతం చేసి ఆయన పాడిన ఇది కొండ నుంచి కడల దాకా ఆయన ఒక రూపంతో హోసబాంక ప్రైజ్ తీసుకున్న వ్యక్తి ఆయనే. ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది దానికి. ఇట్లా రజనీకాంతరావు గారి గురించి చెప్పుకుంటూ పోవాలంటే అసలు అంటే ఒక మామూలుగా ఒక చంక్ సరిపోదు. కొన్ని రోజులు ఒక్కొక్క ఐటెం గురించి, ఒక్కొక్క విభాగం గురించి మాట్లాడుకుని పోతే ఒక్కొక్క విభాగానికి కూడా కొన్ని రోజులు కేటాయిస్తే కానీ జరిగే పని కాదు. అంత విస్తృతమైన పని చేశారు, అంత రచన చేశారు, అంత అన్ని రకాలుగా అందరూ కృషి చేశారు కూడా. ఆయన రాసిన పుస్తకాలు అనేకం. శతపత్ర సుందరి, ఆంధ్ర వాగ్గేయకార చరిత్ర, అసలు ఒకటేమిటి. అయితే రజనీకాంతరావు గారి గురించి పర్సనల్ లెవెల్లో చెప్పుకోవాలంటే నాకు జాతీయ పురస్కారాలు వచ్చిన అన్ని రూపకాలలో కూడాను వారు పార్టిసిపేషన్ ఉంది. ముఖ్యంగా రజనీకాంతరావు గారితో పాడించిన ఏకైక సంగీత దర్శకుడిని నేనే. వారు మాటామౌనం అనే సంగీత రూపకానికి పాడిన ఏ రేవులో ఎక్కేవురా నీ రేవు ఎతికేవు ఈ దారిలో అనే పాట ఇప్పుడు మీకోసం ప్రజెంట్ చేస్తాను. ఆ పాటని, దీని రచన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. ఈ రూపకం మాకు జాతీయ స్థాయిలో మొదటి బహుమతి తీసుకొచ్చింది. మరొక విశేషం ఏంటంటే ఆయనకి ఇంగ్లీష్ భాషలో కూడా అద్భుతమైన ప్రావీణ్యం ఉన్న వ్యక్తి. ఈ రూపకాలన్నింటి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ కూడా ఆయనే చేశారు, అనువాదం కూడా ఆయనే చేశారు మొత్తాన్నిటికీ. ఇప్పుడు మీకోసం ఏ రేవులో ఎక్కేవురా నీ రేవు ఎతికేవు ఈ దారిలో ఈ పాట.
సాగాలిరా నడవులాడితే పయనాలు ఎలా సాగాలిరా ఏ రేవులో ఎక్కేవురా నీ రేవు ఎక్కేవు ఈ దారిలో సడిలేని ఉదయాననే సల్లంగ నిన్నం తినిదరోయరా సడిలేని ఉదయాననే సల్లంగ నిన్నం తినిదరోయరా నడి నింది సూర్యుడు చేరాడురా పొడులన్ను సురులన్ను దాటాలిరా ఏ రేవులో ఎక్కేవురా నీ రేవు ఎక్కేవు ఈ దారిలో రచయిత్రి, రేడియో ప్రయోక్త, ఆకాశవాణి విజయవాడ మాజీ సంచాలకురాలు ముంజులూరి కృష్ణకుమారి. రజనీకాంతరావు గారు పిల్లల పాటలు గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన ఒక నీటి చుక్క గురించైనా, గడియారం గురించైనా, చెట్టు కొట్టి కలప తయారు చేయడం ఎలా అనే విషయాన్ని గురించైనా, చందమామ గురించైనా తన పిల్లల పాటల్లో శృతి మెత్తని పదాలతో అందంగా చెప్పినటువంటి వాగ్గేయకారుడు. మ్యావ్ మ్యావ్ పిల్లి రావే రావే పిల్లి ఈ బువ్వ కాస్త తినిపోవే మ్యావ్ మ్యావ్ పిల్లి రావే రావే పిల్లి ఈ బువ్వ కాస్త తినిపోవే గోరువెచ్చ పాలు గుజ్జు వెన్న పూత పొద్ద నిండా నింపుకొని పోవే గోరువెచ్చ పాలు గుజ్జు వెన్న పూత పొద్ద నిండా నింపుకొని పోవే మ్యావ్ మ్యావ్ పిల్లి రావే రావే పిల్లి ఈ బువ్వ కాస్త తినిపోవే. ముఖ్యంగా నేను వైజాగ్లో పనిచేసేటప్పుడు 6 ఏళ్లలోపు పిల్లల కోసం పాటల్ని ప్రసారం చేయడానికి రజనీ గారు స్వయంగా సంగీతం నిర్వహించి రికార్డ్ చేసేటటువంటి అవకాశం లభించింది. అప్పుడు టిప్ 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 అని నీటి చుక్క ఎలా అయితే వర్షం కురుస్తుందో దాని మీద పాటని పిల్లల చేత పాడించి రికార్డ్ చేస్తుంటే పిల్లలు ఎంతో ఆనందించారు. అలాగే గడియారం గురించి టిక్ 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 అని పిల్లల్ని అనిపించి, అంటే పాటకి ముందు వెనక పదాలు చేర్చేటటువంటి పిల్లల కోసం, పెద్దవాళ్ళ కోసం చాలామంది చేస్తారు, రాస్తారు, చేయిస్తారు. కానీ ఆయన చేసినటువంటి ప్రయోగాలు నిజంగా అనితర సాధ్యాలు. సిపాయి ఎక్కేది ఎర్ర గుర్రం మా బాబాయి ఎక్కేది కర్ర గుర్రం సిపాయి ఎక్కేది ఎర్ర గుర్రం మా బాబాయి ఎక్కేది కర్ర గుర్రం పారిపోతుంది సిపాయి గుర్రం కట్టి పడుంటుంది కర్ర గుర్రం పారిపోతుంది సిపాయి గుర్రం కట్టి పడుంటుంది కర్ర గుర్రం ఊళ్ళన్ని వెళ్ళు సిపాయి గుర్రం మరి ఉయ్యాలలు పాపాయి గుర్రం ఊళ్ళన్ని వెళ్ళు సిపాయి గుర్రం మరి ఉయ్యాలలు పాపాయి గుర్రం సిపాయి ఎక్కేది ఎర్ర గుర్రం మా పాపాయి ఎక్కేది కర్ర గుర్రం
ట్యాగూర్ 150వ జయంతికి ట్యాగూర్ పాటలకి ఈయన అనుసరించి రాసిన పాటల్ని రికార్డ్ చేయడం జరిగింది. మధువని లతాంత కాంతలార రారే అనే పాట ఆయన ఇదివరకే రికార్డ్ చేసి మా దగ్గర పదిలంగా ఉన్నటువంటి వేర్ ద మైండ్ ఇస్ వితౌట్ ఫియర్కి చిత్తం మెచ్చట భయశూన్యము అనే పాట, మా దేశ భూమి మా దేశ జలాల్ పూతమహో పూతమహో అనే పాట. అంటే ఏ ప్రాంతపు మాండలిక స్వరాల్ని ఆ ప్రాంతపు పాటల్లో కూర్చగలిగినటువంటి వాగ్గేయకారులు, స్వరకారులు చాలా తక్కువ మంది. అందులో రజనీకాంతరావు గారు తెలుగువాడు కావడం మన అదృష్టం. ఆకాశవాణిలో పనిచేయడం ఆకాశవాణి అదృష్టం. ఆయన అద్భుతమైన అన్నమాచార్య కీర్తన స్వరపరిచారు. చెంచుదానే అని మా శిష్యుల శారద పాడిన పాట ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. అలాగే వేణువు మీద మెహదీ హసన్ గజల్ వరసల్లోకి సూరిబాబు మళ్ళీ స్వరపరిచిన దాన్ని ఎంతో అభినందిస్తూ ఆయన మెచ్చుకున్నారు. హాయిలోనే లయదకింత హింస అని వెదురు వేణువుని ఎలా మారుస్తారో వేణువుగా ఆ పాటలో ఎంతో హృదయంగా శ్రోతలకి అందిస్తారు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే పాటలు అపారం. ఆయన పాటలు ఒకసారి విన్నామంటే మర్చిపోవడం అసాధ్యం. అవి మళ్ళీ పూర్తిగా అనుసరించి పాడాలన్నా కూడా కష్టమే. అది రజని.
భేరీ మ్రోగిందోయ్, భారత భేరీ మ్రోగిందోయ్, మ్రోగిందోయ్, మ్రోగిందోయ్. దేశమైన పరతంత్ర దేశమిక లేది ధరిత్రి మీదనుతూ, రాజ్యములెల్ల ఒకే కుటుంబమని రారాధికపై పోరాటములని మ్రోగిందో మ్రోగిందో. ఆడుడు పాడుడు వేడుక మీరగ అందరు జనులకు పండుగని, సదా ధ్యేయములు శాంత్యహింసలే ప్రజాస్వామ్యమే ప్రపంచమునకని మ్రోగిందో మ్రోగిందో. సర్వజనులకును సర్వమతములకు స్వాతంత్ర్యం మిట కలదనుతూ, ప్రతి పౌరుండును రాష్ట్రపతేయన ప్రాతినిధ్యమిట పాలన మందని మ్రోగిందో మ్రోగిందో. నడువుడు నడువుడు మూడగు రంగుల ముద్దుల పతాక నీడల్లో, సర్వసమం ఇది శాంతి పదం ఇది ధర్మ చక్ర కిరణములివే మ్రోగిందో మ్రోగిందో. భారత భేరీ మ్రోగిందో, భారత భేరీ మ్రోగిందో, మ్రోగిందో మ్రోగిందో మ్రోగిందో. రచయిత, విమర్శకులు, విశ్లేషకులు, రేడియో ప్రయోక్త, ఆకాశవాణి విజయవాడలో ఉద్ఘోషకులుగా కూడా పనిచేసిన పన్నాల సుబ్రహ్మణ్య భట్టు. అసలు రజనీకాంతరావు గారు రేడియోలో ప్రవేశించడమే 6 ముఖాలతోటి ప్రవేశించారు. ఆయన అపూర్వ సృజనశీలి. సరే, పాటలు రాసేవాళ్ళు, ఆయనే సంగీతం కూర్చేవారు, ఇలాంటివి వదిలేస్తే ఎంత గొప్పటి పరిశోధకుడు అంటే పాడేవాళ్ళు అంత పరిశోధకులు అవుతారా? వాగ్గేయకారుల మీద అంత సాహిత్య సృష్టి చేశారే ఈ వాగ్గేయకారులు అని భావితరానికి చెప్పే బాధ్యతని నెత్తిన పెట్టుకుంటారా అనిపిస్తుంది. నా సంగీతంలో ప్రయోగాలతోనే శ్రోతలను ఆకట్టుకుని విజయుణ్ణవుదామని ప్రయత్నం చేశాను అని వినమ్రంగా ఓసారి నాతోటే అన్నారు రజని గారు. ఆనాటి త్యాగరాజు గారి కాలంలోనైనా వాగ్గేయకారులకు పోటీ ఉందని, కానీ ఈనాటి త్యాగరాజు గారి కాలంలోనైనా అంతటి పోటీ ఉంటుంది పాడేవాళ్ళకి, రాసేవాళ్ళకి. కానీ లలిత సంగీతంలో మటుకు రజని గారికి ఆయన కాలంలో పోటీయే లేదు. 20వ శతాబ్దపు తెలుగు పాటంతా ఇద్దరి భుజాల మీద నడిచింది. కానీ ఒక్క రజని గారే సంగీతాన్ని కూర్చి పాట రాయడం అనే పద్ధతి వల్ల, శక్తి వల్ల, ప్రతిభ వల్ల అసలు రేడియో పాటకి, కొంతవరకు సినిమా పాట యొక్క యవ్వన దశకి రజని గారి పాటలే మార్గదర్శమైనాయి. అంటే అన్నమాట, రేడియోలోనూ రికార్డులలోనూ కూడా ఆయన రికార్డు సృష్టించగలిగారు ఆ కాలంలో. ఆ పాటలు మీరు ఎప్పుడూ విని స్మరించుకోవచ్చు. అలాగే ఆయన వంటి పాటలు తేలికైన వారి చేత తలూపించిన మేధావుల చేత దాని సాహిత్య పరిమళానికి ఓహో ఏం గొప్పగా రాశాడురా అనిపిస్తాయి. అలాగా ఆయన తన రేడియోలో పనిచేసిన జీవితకాలంలో 265కి పైగా పాటలు రాశాడు. నిజానికి ఆ పాటలు ఆయన కాలంలో
పాడనటువంటి గాయకుడు లేడు. అది కాక 70కి పైగా మంచి పరిశోధనా వ్యాసాలు రాశాడు. అది కాక థిమాటిక్ మ్యూజిక్ అంటారే, అదేంటి, సంగీతపు ఇతివృత్తాత్మక వరుసలతోటి కల్పనలతోటి వాద్య బృందాన్ని స్వరమేళ అంటారు. అటువంటి స్వరమేళ రచనలు చేశారు. ఈ గీత సాహిత్య పరిశోధనలో ఆయన పంథాయే వేరు. రేడియో సంగీత నాటకాలకి ఆద్యుడై సంవాద శైలి, లోతైన భావనా పటిమ, అద్భుతమైనటువంటి సన్నివేశ కల్పనకి తగినటువంటి గేయ సాహిత్య పరిధి యొక్క అంటింపు, వెల్డింగు అంటారే, అంతగా గొప్పగా చేసినటువంటి గోపుర శిల్పి సంగీత నాటకాలకి. అనే సంగీత గేయ నాటికలు అన్నారు. అలా 25 గోపురాలకి పైగా నిర్మించిన ఘనత అయినది. గోదావరి వార్త విన్నది, గోదావరి నది గుండె కరగినది. గోదావరి వార్త విన్నది, గోదావరి నది గుండె కరగినది. గోదావరి నది జాలి పొందినది, గోదావరి కన్నీరు కార్చినది. గోదావరి నది జాలి పొందినది, గోదావరి కన్నీరు కార్చినది. ఆయని కిన్నెరయేచెన్ గోదావరి నది పొంగి వచ్చినది, గోదావరి తాన భయమిచ్చినది. గోదావరి కెరటాలు చాచినది. గోదావరి రమ్మన్నది కిన్నెర, గోదావరి నది పొంగి వచ్చినది. గోదావరి తాన భయమిచ్చినది. గోదావరి కెరటాలు చాచినది. గోదావరి రమ్మన్నది కిన్నెర. పరిశోధన గురించి మాట్లాడుకుందాం. అందరూ పాటల గురించి చెప్పుకుంటారు కాబట్టి, ఒక చోట పోతనకి అన్నమయ్యకి పోలిక చిత్రంగా చెప్పారు. పోతన గారు అన్నట్ట, వెలిలోను మొదలు తుది నడుమలు లేక జగంబు తుదియు మొదలున్ నడుమన్ వెలియును లోన ఈశ్వరుడు నలవడునే ప్రణతురాల్ కాకన్నన్ అన్నట్ట. అన్నమయ్య పోతనావేశించినట్టుగాను ఇలా అన్నట్ట, వెలి నుండి లోనుండి వెలితిగాకుంటే వెలిలోను వెదకవే గాలి అన్నట్టు. ఇప్పుడు రజని గారు అంటారు, వీరిద్దరిలో ఒకరు పద్యకవి, ఒకరు గేయకవి. ఇద్దరికీ పరమాత్మ రూపము కృష్ణుడో వెంకటేశ్వరుడో ధ్యేయంగా వారి భావంలో, పలుకుబడుల్లో పోలికలు కాకతాళీయాలు అనడానికి వీలు లేదు అని సూచించారు. మరో వ్యాసంలో రజని గారు రామదాసు గురించి చెప్పారు. త్రిపుటలు, జంపలు, అర్ధచంద్రికలు, కందార్థాలు వంటి యక్షగానదరువుల రూపాలు రామదాసు కీర్తనల్లో కనపడవు.
రామదాసు కీర్తనలు ఉత్సవ సాంప్రదాయ కీర్తనలకు ఒక వరవడి అయ్యాయి అన్నారు. రాగాలిచ్చినటువంటి స్వరభావ ప్రకటనలను ఒక ఇతివృత్తాత్మక సంఘటనల్లో జోడించి కర్ణాటక సంగీత కల్పనల్లో చాలా అరుదుగా చేస్తూ ఉండేవారని చెప్పానే. కానీ రజని గారు కామదహనం అనే ఇతివృత్తాత్మకమైనటువంటి మంచి రచన చేసి ఆదికావ్యావతరణం అనే రామాయణ గాథను కూడా సంవాద వాద్య బృంద గోష్ఠిగా చేసి విశ్వయానమనే ఖగోళ యాత్ర జగతిని సంగీత వర్తమానం చేసి నిలబెట్టారు. 4 కొలతల విశ్వం వెలుగు చీకటుల సర్వస్వం అన్నారు. నిజమే కదా. ఇక ఆయన పాటల గురించి చెప్పడానికి ఎంత చెప్పినా చాలదు. ఉత్తమ కవిత్వపు తెంపులేని ఆలోచనల సాహరం, ఊహల లతల ఉక్కిరి బిక్కిరితనం అది. నిగారించే చెక్కిలి మీద జారిపడే ముత్యాల వ్యాసం అది. తెంపులేని భావాలను, నీడలు ఇవన్నీ అర్థవంతమై, గుణవంతమై, ధనవంతమై పాటల్లో వస్తాయి. ఉన్నతమైన ఆలోచనలు, ఇంకా విశాలమైనటువంటి గొప్ప సంగీత పరిధి పెంచుకున్న యుగకర్త ఆయన. భాగ్యం కొద్దీ రేడియోలో వచ్చే కార్యక్రమాలను వినే కాలంలో ఆయన రేడియోలో పనిచేశారు కాబట్టి అంత పేరు వచ్చింది, అంత గొప్పతనం అబ్బింది, శ్రోతలు అంతగా ఆనందించారు. అందరికీ బాగా తెలిసిన పాట ఒకటి చెప్తాను, విభావరిని. అసలు దాంట్లో ఇలాంటి సాహిత్యం పెట్టొచ్చా అనిపిస్తుంది. ధరణీతల చంద్రశిలాతరళ మండపమున్న నిలిచి యుగయుగములుగా పరిభ్రమింతు అగమ్యుడవు ఎవరిని పిలిచి అని ఎవరైనా మరొకరు అనగలరా? రజని గారు తప్ప. సంధ్యాదీపకళికలో ఘనతమో వివృత నిశీధమనీ పథాలకు ఆశాజ్యోతి వౌదోయి అని రాశాడు. అర్థాలతో కోటలు బిగించడం ఆయన గొప్ప. లోతైనటువంటి మామూలు వాళ్ళు లోపలికి వెళ్ళలేనటువంటి కోటలవి. మనోహారిణి ఓ విభావరి, ఓ విభావరి. చంచల చేలాంచల నివృత స్వప్న శ్రీమల
ಮೋದ ಭರೆಯುವ ಕುರಂಗಿಣಿ ఎలా అలస గమనం ఎలా నవ విలసనం ఓ విభావరి ఓ విభావరి ధరణీతల చంద్రకిలా మంటపమున నిలచి యుగములుగా పరిభ్రమించు మగముడవలి వలసి ఓ బావరి ఓ బావరి తమ 77వ ఏట 1997లో కూడా రజని గారు స్వాతంత్ర స్వర్ణోత్సవానికి ఓ పాట రాశారు. అందులో వాసంత వనములందు రసాల శాఖలన్ నిరుపేద పిచుకుల నీడముల కిలకిలలు కొరతలు కోరికలు సమతలో చెరిపేసి దొరతనము నెరపనేర్చిన పల్లె పిచుక ఎక్కె బంగారు గద్దె యాబదవ యామిని ఎత్తరే భారతాంబకు స్వర్ణహారతి అని ఉంటుంది దాంట్లో సాహిత్యంలో ఓ చరణం. ఇక ఆయన కూర్చిన సంగీతం గురించి ఏ సంగీత విద్వాంసుడో పూని వివరించాలి. ఆ ఎత్తుగడలేమిటి, స్వరాల ముందు అభిరుచితోటి చెప్పిన పరిచయ స్వరాలేమిటి, పల్లవి అంతాల చరణాలు ఎలా ఉంటాయి మొదలైన ఆ శోభాస్వరాలు ఎంత గొప్పగా చేశారో, ఎంత విచిత్రంగా తవ్వుతారో సామాన్య సంగీత దర్శకులకు మించిన పని. అందుకనే ఆయన పాట ఇన్నాళ్ళు వినపడ్డాయి. ఇంకొకసారి సాహిత్యం గురించే చెప్తా. స్వరలహరిలో చాలా పాపులర్ పాట, సూర్యోదయ పూర్వారుణ నీహార తుషార అవనికావృత ధాత్రి సదన సదనము ప్రాంగణమున వెలసిలు మాయా ఉదయాచల మధురోజ్వల సంధ్యారుణ ఛాయా అనడం ఈ తెలుగుదేశంలో పుట్టిన పాటగాడికి ఎవ్వరికీ చెందలేదు, ఆయనకి తప్ప. అంత గొప్పవాడైన స్వరలహరిలోల వాక్సుధామృతవల్లి స్వరలహరిలోల వాక్సుధామృతవల్లి రంగవల్లి కల్పన కల్పవల్లి తల్లి స్వరలహరిలోల వాక్సుధామృతవల్లి రంగవల్లి కల్పన కల్పవల్లి తల్లి స్వరలహరిలోల కవి కల్పిత నవనందనవన మందిరాతి సుందరాంగణమునకు రావో సవిలాస లలిత కోమల బహువర్ణ పూర్ణ రసకల్లోలిని వైరావో స్వరలహరిలోల వాక్సుధామృతవల్లి రంగవల్లి కల్పన కల్పవల్లి తల్లి స్వరలహరిలోల పర్యవసి
पर्यवसित शरत्काल भासमान कौमुदी महित रात्रि पर्यवसित शरत्काल भासमान कौमुदी महित रात्रि सूर्योदय पूर्वारुण निहार तुषार यवनिकावृत धात्री सूर्योदय पूर्वारुण निहार तुषार यवनिकावृत धात्री సదన సదనమున ప్రాంగణమున విలసిలు మాయ సదన సదనమున ప్రాంగణమున విలసిలు మాయ ఉదయాచల మధురోజ్వల సంధ్యారుణ ఛాయ సదన సదనమున ప్రాంగణమున విలసిలు మాయ ఉదయాచల మధురోజ్వల సంధ్యారుణ ఛాయ 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 స్వరలహరి లోల వాక్సుధామృతవల్లి స్వరలహరి లోల వాక్సుధామృతవల్లి రంగవల్లి కల్పన కల్పవల్లి అర్ధాల కోటల అలల సముద్రం అది. తన పాటలకి సాహిత్యపరంగా ఆ అర్ధాల కోటల భావాలు ఎంత నురుగుతో ఉంటాయో తీరంలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. నాలిక తడిపై రాగం పడి సంగీతపరంగా ఆయన కూర్చున్న వరుసల మాధుర్యాన్ని రుచి చూపి లోతుగా కదిలించేటటువంటి ఆశ్చర్యపు వెలుగు గడలు ఆయన కూర్చున్న బాణీలు. మన ప్రేమ మన ప్రేమ సస్య సౌందర్య భూములలో ప్రభవించి ప్రభవించి నమ్ర మరుసీమ మగునో కమ్ర సుమధామ మగునో మన ప్రేమ మన ప్రేమ కల్లోలిని తరంగములన్ పయనించి పయనించి సీన సిఖతాద్రి అగునో పూర్ణ కలశాబ్ది అగునో సీన సిఖతాద్రి అగునో పూర్ణ కలశాబ్ది అగునో మన ప్రేమ మన ప్రేమ కాల గాఢాగ్నికీలలో తపించి తపించి దగ్ధ తరుకాండమగునో ముగ్ధ మధుభాండమగునో కాల గాఢాగ్నికీలలో తపించి
స్నిగ్ధ తరుకాండమగునో ముగ్ధ మధుభాండమగునో మన ప్రేమ మన ప్రేమ ఝంఝామారుతములన్ ప్రసరించి ప్రసరించి విరహ నిశ్వాసమగునో సరసదరహాసమగునో దీర్ఘ ఝంఝామారుతములన్ ప్రసరించి ప్రసరించి విరహ నిశ్వాసమగునో సరసదరహాసమగునో మన ప్రేమ మన ప్రేమ గగన వీధులలో విహరించి విహరించి సువిశాల గగన వీధులలో విహరించి విహరించి ప్రణయ స్వేచ్ఛాభ్రగామియగునో నిరవధిక సౌఖ్యదానియగునో ప్రణయ స్వేచ్ఛాభ్రగామి అగునో నిరవధిక సౌఖ్యదానియగునో మన ప్రేమ మన ప్రేమ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.